ఈ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతా ఉన్నది. మాకు 24 ఏళ్ళ నుండి 25వ ఏట మనం అడుగు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, మాకు సంబంధించి చిన్న విషయం కాదు. పార్టీ పుట్టిన నాడు ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల అనుమానాలు, ఇది మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని శాపనార్థాలు పెట్టి అసలు ఈ పార్టీ ఉండనే ఉండదని, పదవుల కోసం పెట్టిండ్రని అడ్డమైన మాటలు ఎన్నో ఆనాడు పడాల్సి వచ్చింది పెద్దలు కేసీఆర్ గారు, వారితో నడిచిన సహచరులు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 2 తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినటి నుంచి నేటి వరకు ఎన్నో పార్టీలు పుట్టినాయి, అంతే స్థాయిలో మాయమైనాయి. కానీ విజయవంతంగా 25 సంవత్సరాల పాటు నిలదొక్కున్న పార్టీలు కేవలం 2. ఒకటి, తెలుగువాడి ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తూ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ పార్టీ ఆంధ్రాకి పరిమితమైంది, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది. కానీ రెండవ పార్టీ స్వాతంత్రానంతరం మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, సంస్కృతిని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించి ఆకాశమంత స్థాయికి మన ఆత్మగౌరవాన్ని ఎత్తి చాటిన జెండా, గులాబీ జెండా, దాన్ని చాటిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఆవిర్భవించిన పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా పేరు మారవచ్చు, కానీ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు కూడా మారలేదు.